ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావు ఆద్య? విడాకుల మీద సంతకాలు పెడుతుంది. నువ్వెందుకే అడ్డుకుంటున్నావు? పెట్టని. నీ సమస్య ఏంటత్తా? ఎందుకు ఆద్య అంటే నీకు అంత కోపం? అది చేసిన చండాలమంతా తెలిసాక కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడమంటావా? తనేం చేసిందని నువ్వేం చూసావని? అసలు ఆద్య గురించి నీకేం తెలుసు? ఏంటే ఇంతసేపు వీళ్ళంతా దాన్ని వెనకేసుకొచ్చారు, ఇప్పుడు నువ్వొచ్చావా? ఎవరొచ్చినా రాకపోయినా ఎప్పటికైనా నిజాలేంటో తెలుస్తాయి. కానీ ఈ లోపే నువ్వు వీళ్ళ బంధాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావు. అది అలా చెప్పమ్మా మీ అత్తయ్యకి. దీని గురించి నీకు పూర్తిగా తెలియదే. నీకేం తెలుసని? అసలేం జరిగిందో తెలుసా నీకు? ఆద్య 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 వదులు, ఇక చాలు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని. నువ్వే వినలేదు. నాతో ఓట ఎంచుకొని నోరు కట్టేశావు. ఏమైంది రామా? నాన్న, రామా, త్యాగానికైనా మంచితనానికైనా హద్దనేది ఉంటుంది కదా. తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుని నా జీవితం నిలబెట్టాలని చూస్తే నేనెలా ఒప్పుకుంటాను నాన్న? రామా, నాకు తన జీవితం కూడా ముఖ్యమే కదా. రామా, ఒకసారి నేను నువ్వా బాధ్య ఆపు, మాట్లాడకు, నన్ను మాట్లాడనివ్వు. నాన్న, తనకి ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత నేను ఇంకా చూస్తూ ఉంటే నాకంటే స్వార్థపరురాలు ఇంకెవరు ఉండరు. రామా, ఆద్య ఏంటో మీ అందరికీ తెలియాలి నాన్న. తను ఏ తప్పు చేయలేదని మీ అందరికీ తెలియాలి. అంటే నిజంగానే ఏ తప్పు చెయ్యలేదా? లేదు పిన్ని, ఆద్య ఏ తప్పు చేయలేదు. సీతమ్మ ఎంత పవిత్రమైందో ఆద్య కూడా అంతే పవిత్రమైంది. నేను అనుకుంటూనే ఉన్నాను. రెండు పడవల మీద కాళ్ళు పెడుతున్నావు. ఏదో ఒక రోజు బోల్తా పడతావు, చూసుకో. అసలేం జరిగింది రామా? నాన్న, ఆద్య లేకపోయి ఉంటే ఈ పాటికి నేను చచ్చిపోయి చాలా రోజులు అయిపోయేది. ప్రభాస్ గాడు పగబట్టి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఆ నింద తన మీద వేసుకొని తన జీవితం నాశనం చేసుకుంటుంది నాన్న. నాన్న, నేనెంత చెప్పినా వినలేదు.
నేను అప్పుడే మీకు విషయం చెప్దామని ఇక్కడికి వస్తే నాతో ఒట్ట ఎంచుకుని ఆపేసింది. నా అత్తారింట్లో వాళ్ళు నన్ను అనుమానిస్తారు, నా జీవితం అన్యాయం అయిపోతుందని సీను బావైతే నమ్ముతాడు అని ఒకే ఒక్క ధైర్యంతో నన్ను ఆపేసింది నాన్న. అసలు నా వల్ల ఆద్య చాలా సఫర్ అయింది. అసలు నేను ఎంత చెప్పినా కూడా వినలేదు. ఇందులో ఆద్య తప్పు ఏమీ లేదు. ఆ ప్రభాస్ గాడి వల్లే ఇదంతా జరిగింది. ఇదంతా రామ కోసం చేశావా? ఊళ్ళో వాళ్ళు నిన్ను అన్నేసి మాటలంటుంటే మీ పెద్దనాన్న పరువు కోసం, నీ చెల్లెలి జీవితం కోసం నువ్వు తలదించుకున్నావా? నీ మీద ఉన్న నమ్మకం ఈ క్షణం వరకు నిన్ను నిలదీయకుండా చేసిందమ్మా. అర్థమైంది కదా? ఆద్య లాంటి భార్య రావాలంటే ఆ మగాడు కోటి జన్మలెత్తుండాలి. ఆద్య లాంటి కోడలు రావాలంటే ఆ అత్త ఎన్నో ఏళ్ల పుణ్యం చేసుకుని ఉండాలి. ఇప్పటికైనా కళ్ళు తెరువు పద్మా. ఆద్య, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందమ్మా. తన జీవితం నాశనం అయిపోతూ ఉంటే నువ్వు తనని కాపాడడం కోసం నువ్వు అడ్డుపడ్డావు. ఈరోజు నీ జీవితం బలవుతుంటే నిజం చెప్పి రామా నిన్ను కాపాడింది. మీరిద్దరూ ఎప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉండాలమ్మా.